శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతి ఇంట్లోనూ ఐశ్వర్యం తరగకుండా ఉండాలి అంటే ఒక 5 వస్తువులను మనం ఇంట్లో జాగ్రత్తగా ఉంచుకోవాలండి. వాటిలో ముఖ్యమైనది మొదటిది రోలు రోకలి అండి. రోకలి పార్వతీ పరమేశ్వరులతో సమానమండి. కనుక రోలును రోకలిని ఎప్పుడూ మనము కలిపే ఉంచాలి. విడివిడిగా ఉంచడం వలన మనకు లక్ష్మీ కటాక్షము తగ్గుతుందండి. రోలు రోకలికి ఎప్పుడు శుక్రవారం పూట కాస్త పసుపు కుంకుమ పెట్టి మనము పూజ చేయడం వల్ల కూడా మనకు లక్ష్మీ కటాక్షము ఎల్లవేళలా ఉంటుందండి. పర్వదినాలలో మనము రోట్లో పసుపు కొమ్ములు కొన్ని వేసి దంచడం వలన మనకంతా మంచి జరుగుతుందండి. రెండవది చాట. ప్రస్తుత కాలంలో చాటలు ఎవ్వరూ వాడటం లేదండి. చాటలను లక్ష్మీ స్వరూపంగా కొలుస్తాము. కనుక చాటలు మనం ఎప్పుడు బోర్లించి ఉంచరాదు. అలా చేస్తే లక్ష్మీ కటాక్షము తగ్గుతుంది. చాటను కూడా పండుగ దినాలలో కడిగి శుభ్రం చేయాలి. ఇంకా మూడవది చీపురండి. చీపురు కూడా మనకు లక్ష్మీ స్వరూపమే. చీపురును కూడా మనం జాగ్రత్తగా వాడుకోవాలండి. విరిగిన చీపురుతో ఇల్లు చిమ్మడం వలన ధన నష్టం కలుగుతుంది. చీపురును ఎప్పుడు పడుకోబెట్టే ఉంచాలి, నిలబెట్టకూడదండి. ఇక నాలుగవది బ్యాంబూ ట్రీ అండి. ఇది మనకు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఎక్కడైనా అవైలబిలిటీలో ఉంటుంది. దీనిని తీసుకొచ్చి హాల్లో పెట్టుకోవడం వలన మనకు ధన ప్రవాహము పెరుగుతుందడం కూడా బాగా కలిసి వస్తుందండి. ఇక ఐదవది శ్రీ మహా గజలక్ష్మీదేవి అమ్మవారి ఫోటో. గజలక్ష్మి అమ్మవారిని తన తొండంతో నీటిని తీసుకుని పైకెత్తి అభిషేకిస్తూ ఉన్నటువంటి ఒక ఫోటోని తీసుకుని గుమ్మం లోపల వైపున మనము ఆ ఫోటోను ఉంచి పూజ చేయడం వలన ధనం బాగా కలిసి వస్తుందండి. కనుక అందరూ ఈ పరిహారాలను పాటిస్తూ లక్ష్మీ కటాక్షం పొందుతారని ఆశిస్తాను. సర్వేజన సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.